హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా చిటికలో చేసేసుకునే ఒక మంచి చట్నీ రెసిపీని చూపించేస్తానండి. చట్నీ అంటే మిక్సీలో వేసి తిప్పడం కాదండి. ఇవి చేత్తోనే నలిపేసుకుంటాం అనమాట. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నార్మల్గా మనకు టొమాటోసు, ఉల్లిపాయలు ఒకటి మనకు అవైలబుల్గా ఉంటాయి కదా. ఇవి జనరల్గా అందరి ఇంట్లలోనూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి పచ్చడి చేసేసుకోవచ్చండి. ఎంత ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో లో బడ్జెట్, మనకు హెల్త్ కూడా. ఎన్ని బెనిఫిట్స్ ఉన్న సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీని చూపించేశానండి. పచ్చడి అనుకోవచ్చు, కారం రెసిపీ అంటే కొన్ని చోట్ల ఎల్లిపాయ కారము అంటారు. నేనైతే ఇది నలుపుడు అనేసి అంటానండి. ఎందుకంటే మనము చేత్తోనే చేసేస్తాం కాబట్టి ఇన్స్టెంట్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక మట్టి పెనం ఉంటే నేను అది తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్‌గా ఏదైనా స్టీల్ పాన్ కానీ తీసుకోవచ్చు. కాస్త ఆయిల్ వేసుకొని, మీరు కావాలంటే ఆయిల్ హ్యాపీగా తగ్గించేసుకోవచ్చు. కొన్ని జీలకర్ర వేశానండి, ఒక స్పూను. తర్వాత గార్లిక్ క్లోవ్స్ లేదా వెల్లుల్లిపాయల్ని ఇవి ఒక 10, 12 వరకు అలా వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను, పచ్చి కరివేపాకు. అవి వేగిన తర్వాత కాస్త ఇవి ఒట్టిమిర్చి అండి, మీకు కారానికి తగ్గట్టుగా. నేనైతే ఇప్పుడు ఒక పావు కిలో టొమాటోస్, బాగా పండిన టొమాటోస్ కోసం అంటే ఒక 5, 6 అలా ఉంటాయి, చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటి కోసమని చేసుకున్నాను. 3 మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఇది. ఇవి కాస్త వేగిన తర్వాత నూనెలో ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి, బాగా స్లైసెస్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ తీసుకొని అదే ఆయిల్లో చక్కగా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే మనము బ్రౌన్ ఆనియన్స్ కోసము కాదండి. ఇవి కాస్త కలర్ డార్క్ పింక్ కలర్ చేంజ్ అయితే చాలు, మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది పింకిష్ కలర్ కాస్త డార్క్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు నేను ఇవి పక్కన సైడ్లో పెట్టేసి అదే ఆయిల్లో టొమాటోస్, బాగా పండిన టొమాటోస్ వాష్ చేసుకొని పైన తొడిమి పార్ట్ కట్ చేసిన తర్వాత ఆయిల్లో వేపుకుంటాను. ఇంకా ఆయిల్ మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. మీరు కావాలంటే హ్యాపీగా తగ్గించేసుకోవచ్చు. ఇంకా టొమాటోస్ అంటేనే మనకు లైకోపీన్ అనే ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఇది మనకు హార్ట్ హెల్త్‌కి, ఐస్‌కి చాలా చాలా మంచిదండి. ఇది మనకు చీప్ అండ్ బెస్ట్ వెజిటబుల్ అని చెప్పుకోవచ్చండి. ఇందులో మనకు వైటమిన్ బితో పాటు వైటమిన్ ఈ కూడా ఉంటుంది కాబట్టి ఫోలేట్ ఉంటుంది. చాలా చాలా యూజ్ అవుతుంది హార్ట్ హెల్త్‌కి, ఐస్, ముఖ్యంగా విజన్‌కి చాలా బాగా పనిచేస్తుందండి ఇది. టొమాటోస్ మనకు చీప్‌గా దొరుకుతుందని మనము ఇందులో ఏమి ఉండవని అనుకుంటాము. చాలా నార్మల్‌గా మనకు ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్న వస్తువులే మనకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటాము. అలా కాకుండా ఈ టొమాటోస్ అనేది చాలా చీప్ అండ్ బెస్ట్ వెజ్ అండి ఇది అసలు. చూడండి, ఇప్పుడు వేపుకున్న ఒకవైపు మనకు టొమాటోలు వేగుతుంటాయి. అంతలోపల మనము ఈ వేపుకున్న ఒట్టిమిర్చి, కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయల్ని కాస్త సాల్ట్ వేసుకొని చక్కగా చేత్తోనే ఇలా క్రష్ చేసేసుకోవాలన్నమాట. బాగా ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాస్త చేత్తోనే కొంచెం అలా ప్రెస్ చేసుకుంటూ బాగా ఇలా నలిపేసుకోవాలి. మీరు కావాలంటే చేతులు కారం అవుతాయి అంటే రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. మిక్సీలో మాత్రం వేయదండి, అస్సలు బాగోదు, టేస్ట్ అసలు రాదు. మనము ఈ మట్టి పెనం పైన వేపించుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు టేస్ట్ అనేది మంచి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఉల్లిపాయలు మనము చల్లగా అయిన తర్వాత అది కూడా వేసేసాను. ఇవి టొమాటోస్ మనం మూత పెట్టేసి కాస్త సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వేసుకొని మగ్గిచ్చేసుకుంటే ఫాస్ట్గా మగ్గుతాయి. మూత పెట్టేసుకుంటే మనకు బాగా ఇంకా ఫాస్ట్గా మగ్గుతాయి. పైన స్కిన్ ఈజీగా వచ్చేస్తుందండి, ఇలా పట్టుకొని తీసేస్తే. ఈ స్కిన్ అంతా వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా వేపుకున్న తర్వాత ఇంకా పక్కన తీసేసుకోవచ్చు. నార్మల్గా ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు ఉండవు, ఒక్కోసారి బయట నుండి మనము టైర్డ్గా అలసిపోయి వచ్చింటాము. ఇంకా అలాంటప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ ఒక కారం రెసిపీ చేసేసుకోవచ్చు హ్యాపీగా. హోమ్ ఫుడ్ కావాలి అనుకుంటాము, బయట ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. బట్ అవి ఎక్స్పెన్సివ్‌గా ఉంటాయి, హైజీనిక్ కూడా ఉండవు. మన చేత్తోనే ఇలాంటి ఫాస్ట్‌గా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఇలాంటి ఇన్స్టెంట్‌గా కారం చేసేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. పైన మనము టొమాటోస్ పీల్ అంతా తొక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా నలిపేసుకున్నాను. టొమాటోస్ బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటిగా టొమాటో వేసుకొని కాస్త ఇలా నలిపేసుకుంటే పైనుండి కావాలనుకుంటే నిమ్మకాయ జ్యూస్ పిండేసుకోవచ్చు. నోరూరే పుల్లటి ట్యాంగీ కారంగా ఉన్న మనకు ఎల్లిపాయ కారము లేదా టొమాటో కారము రెడీ అయిపోతుందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.
టొమాటోస్, ఆనియన్స్, గార్లిక్ ఉంటే చాలండి. ఎంత ఈజీగా ఈ కారం రెసిపీ మనము చేసేసుకోవచ్చు. ఒక వేడి వేడి నెయ్యన్నంలో ఇలాంటి ఒక పచ్చడి వేసుకొని తర్వాత పెరుగన్నంలో తినేస్తే ఎంత కంఫర్ట్గా ఫుడ్, ఎంత టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ వచ్చేస్తుంది. సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంది. మీరు కావాలంటే ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బై.